ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. నా పేరు గణపతి. నేను పార్వతీపురం మన్యం జిల్లా దీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్‌ని. ఇప్పుడు మనం దీక్షలో ఉన్న మల్టిపుల్ అకౌంట్స్‌ని మెయిన్ అకౌంట్స్‌తో ఎలా మెర్జ్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం దీక్ష యాప్‌లో కాకుండా డైరెక్ట్‌గా క్రోమ్ బ్రౌజర్‌లో ఈ రకంగా diksha.gov.in/ap టైప్ చేసినట్లయితే మనకి ఇట్లా వెబ్‌సైట్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. దాంట్లో లాగిన్ మీద క్లిక్ చేయాలి. పైన అదిగోండి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనేటువంటి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సైన్ ఇన్ విత్ గూగుల్, స్టేట్ సిస్టమ్ ఇలా ఉన్నాయి కదా ఆప్షన్స్. అందులో లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఏ స్టేటు డిపార్ట్మెంట్ అడుగుతుంది. స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని అడుగుతుంది. అది క్లిక్ చేయాలి. దాన్ని సబ్మిట్ చేసినట్లయితే మనకి ఏదైతే టిష్ సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఉన్నాయో ఆ క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇలా లాగిన్ అయిన తర్వాత మన మెయిన్ అకౌంట్కి మనం లాగిన్ అవుతాం. ఈ మెయిన్ అకౌంట్కి లాగిన్ అయిన తర్వాత అకౌంట్స్ని మెర్జ్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం వేరే అకౌంట్స్తో మనము ఇంతకుముందు లాగిన్ అయిన జీమెయిల్తో కానీ మొబైల్తో కానీ అయినా వాటన్నిటి కంటెంట్ని దీనికి మనం మెర్జ్ చేసుకోవచ్చు ఈ అకౌంట్కి. అలా మెర్జ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సింగిల్ సైన్ ఆన్ అంటే ఒకే ఒక అకౌంట్ దీక్షలో ఉండడం జరుగుతుంది. ఇక మీద మల్టిపుల్ అకౌంట్స్ అనేది ఉండకూడదు. దానికోసం ఏప్రిల్ 30 లోపల మనము వీటిని మెర్జ్ చేసుకోవాలని చెప్పి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్పీడీ నుంచి మనకి ప్రొసీడింగ్స్ వచ్చున్నాయి. దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో చూడండి, ఇలా లాగిన్ అయిన తర్వాత మన తనకు ప్రొఫైల్ ఆ చివర ఒక లెటర్ కనిపిస్తుంది. ప్రొఫైల్ ఫస్ట్ లెటర్, దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్గా మనం ఆ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తాం. ఆ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తే మనకు అందులో మెర్జ్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, ఇందులో మెర్జ్ అకౌంట్, ఇది మెర్జ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూసారా, మెర్జ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మెర్జ్ అనేటువంటి ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ 2 అకౌంట్స్ దీక్ష క్లిక్ హియర్ టు మెర్జ్ అని వస్తుంది. మనం ఏం చేయాలంటే దానికి యాక్సెస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒకవేళ లేని అకౌంట్లు కానీ మనం చేస్తే అది అకౌంట్ మ్యాపింగ్ నాట్ పాసిబుల్ అని చెప్పి వస్తుంది. మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇంతకుముందు వాడినటువంటి అకౌంట్ ఏవైతే జీమెయిల్స్ ఉన్నాయో, ఏవైతే పాస్వర్డ్స్ ఉన్నాయో గుర్తుంటే వాటిని మాత్రం ఇవ్వాలి. లేదన్నట్లయితే వాటిని మనం ఫర్గెట్ పాస్వర్డ్ చేసి తెలుసుకొని వాటిని మెర్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేరే అదర్ అకౌంట్స్ ఒకవేళ లేని అకౌంట్స్ ఇచ్చినట్లయితే నాట్ పాసిబుల్ అని చెప్పేసి మనకి మెర్జింగ్ నాట్ పాసిబుల్ అనే మెసేజ్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్ని ఇచ్చినట్లయితే ఎట్లాంటి మెసేజ్ వస్తుందో చూద్దాం. ఈ రకంగా మెసేజ్ వస్తుంది, అకౌంట్ మెర్జ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఎప్పుడు అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.